వెల్కమ్ టు ఎగ్జామ్ 360 అకాడమీ. నా పేరు స్వేదన్. ఈరోజు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఏదైతే జరగబోతుందో దానికి ఒక మోడల్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ది క్లాస్. సో మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్? అంటే క్వశ్చన్ ఏంటి ఇక్కడ, ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు. దేనికి సంబంధించింది? ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్కి సంబంధించిన వాట్ ఈజ్ ఇండైరెక్ట్ సోర్స్ అంటే ఏంటి? డైరెక్ట్ సోర్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ సోర్స్ ఉంటుంది. సో ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్కి సంబంధించి రెండు ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్, అండ్ అదర్ ఈజ్ ఇండైరెక్ట్ సోర్సెస్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ సోర్స్ అని అంటే ఏంటి? ఓకే, డైరెక్ట్ సోర్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ సోర్స్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇండైరెక్ట్ సోర్సెస్ అంటే ఏమి ఇచ్చాడు? సో ఇండైరెక్ట్ సోర్స్, వాల్కానిక్ ఇరప్షన్, ఫస్ట్ వన్ ఏం ఇచ్చాడు? వాల్కానిక్ ఇరప్షన్ అని ఇచ్చాడు. వాల్కానిక్ ఇరప్షన్ అయినప్పుడు, ఇలా వాల్కానిక్ ఇరప్ట్ అయినప్పుడు ఏదైతే మటీరియల్ మనం లావా కలెక్ట్ చేస్తామో దట్ ఈజ్ అ డైరెక్ట్ సోర్స్ యాక్చువల్లీ. ఓకే, ఈ లావాని కింద ఉన్నప్పుడు మ్యాగ్మా అంటాము, పైన ఉన్నప్పుడు లావా అంటాం. సో ఏవైతే మనం కలెక్ట్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డైరెక్ట్ సోర్స్. ఓకే, సో మొదటిది ఎలిమినేట్ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమినేటెడ్, సెకండ్ సి ఎలిమినేటెడ్, డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇక మనకు వచ్చింది రెండే రెండు. సో మిగిలింది రెండే రెండు. ఏంటి? సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి? సో ఆప్షన్ ఇలా ఎలిమినేషన్ టెక్నిక్ చేస్తే ఈజీ. సో ఆప్షన్ ఈజ్ బి. ఆప్షన్ ఈజ్ బి, మిట్రాయిడ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. మిట్రాయిడ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో దీస్ ఆర్ టూ, ఇవి రెండు కూడా ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ యువర్ వాల్కానిక్, దట్ ఈస్ యువర్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. సో మనకు వాట్ ఆర్ ద డైరెక్ట్ సోర్సెస్? చూడండి ఇక్కడ డైరెక్ట్ సోర్సెస్ అంటే ఏంటి? మైనింగ్ చేసినప్పుడు, డీప్ ఎర్త్ మైనింగ్, డ్రిల్లింగ్, ఓకే, అండ్ దెన్ ఆల్సో ది మైనింగ్ విచ్ ఇస్ డన్, దెన్ ఆల్సో వాల్కానిక్ ఇరప్షన్ ఏవైతే చేస్తాం మనం, దీస్ ఆర్ డైరెక్ట్ సోర్సెస్. ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో డీపెస్ట్ మైనింగ్, ఓకే, అప్ టు ద డెప్త్ ఆఫ్ 3.9 కిలోమీటర్ ఉంది. దట్ మీన్స్ అండ్ ద డీపెస్ట్ డ్రిల్లింగ్ అప్ టు నౌ అంటే 12 కిలోమీటర్ల వరకే మనం మైనింగ్ చేస్తాం. అంటే డైరెక్ట్ సోర్స్ అనమాట ఇవి. అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ 6,000, మోర్ దెన్ యువర్ కోర్ ఈజ్ మోర్ దెన్ 6,000 కిలోమీటర్స్. 6,000 కిలోమీటర్స్ డీప్, అక్కడ వరకు మనిషి వెళ్ళలేడు. సో ఇండైరెక్ట్ సోర్స్ ఏంటి మనకు? ఇండైరెక్ట్ సోర్స్ ఏంటి? మిట్రాయిడ్స్ కానీ, ఓకే, లైక్ గ్రావిటేషన్స్ కానీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు అవుటర్ కోర్ నుంచి వస్తుంది. అవుటర్ కోర్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ జనరేట్ అవుతాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ డైనమో ఎఫెక్ట్. డైనమో ఎఫెక్ట్, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ డైనమో ఎఫెక్ట్. ఈ డైనమో ఎఫెక్ట్ వల్ల మనకు అవుటర్ కోర్ నుంచి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి. సో దీనివల్ల కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమని? ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ఇలా ఉంది అని. ఓకే, సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. సెకండ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద మేజర్ కోరల్ రిలీఫ్ ఏరియాస్ ఇన్ ది వరల్డ్? ఇన్ ఇండియాలో మేజర్ కోరల్ రీఫ్ అంటే ఏంటి? అసలు కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? కోరల్ రీఫ్స్ అంటే ఇట్ ఈస్ ఎ టైనీ ఫ్రెజైల్ యానిమల్, ఓకే, అండ్ దిస్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. దీన్ని a rich biodiversity, an ecosystem which has rich biodiversity anta. It is a rich biodiversity, okay, very rich biodiversity. So ఇది ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయి? సో గల్ఫ్ ఆఫ్, ఇప్పుడు ఇండియా మ్యాప్ వేస్తే ఇలా, ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇండియా మ్యాప్ ఇలా వేస్తే, దిస్ ఈజ్ యువర్ ఇండియా మ్యాప్. హియర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఒకటి, ఓకే, తర్వాత అండమాన్ నికోబార్ రెండు, లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా టోటలీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్, ఓకే, కోరల్స్ ఆర్ టైనీ ఫ్రెజైల్ యానిమల్స్. కోరల్ రీఫ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటాం. ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో కోరల్ reef, this is called as coral reef, and this coral reef is found in Andaman Nicobar. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అండమాన్ నికోబార్లో ఉన్నాయి,
గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉన్నాయి, తర్వాత లక్షద్వీప్లో ఉన్నాయి, అండ్ యువర్ రన్ ఆఫ్ కచ్, యూ హ్యావ్ రన్ ఆఫ్ కచ్ ఆర్ కచ్ రీజన్లో కూడా ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు మనకు? ఫస్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ, దిస్ ఇస్ తమిళనాడు, ఇదేమో గుజరాత్ కోస్ట్లో ఉంది, అండ్ దీస్ టూ ఆర్ యూనియన్ టెరిటరీస్. అర్థమైందా? సో ఇప్పుడు లక్షద్వీప్లో ఉంది అండ్ అండమాన్ నికోబార్లో. ఆప్షన్ ఏంటి ఇప్పుడు? ఆల్ ది అబౌవ్. ఓకే, సో కోరల్ రీఫ్స్ ఆర్ వన్ ఆఫ్ ది బయాలజికల్ డైవర్స్ మెరైన్ ఎకోసిస్టమ్. They have been existence to the 200 million years, and they are present in all the areas some of the areas in India. ఎక్కడెక్కడ ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. కానీ ఇంకొకటి లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లార్జెస్ట్ కోరల్ రీఫ్ ఇది ఎక్కడుంది? ఇట్ ఈస్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, దిస్ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా. Largest coral reef is in Australia. Okay, అయితే which of the following, next third one, which of the following rock system provides 90% of the coal? మనకు చాలా రకాలుగా కోల్స్ ఉంటాయి. బితుమినస్ కోల్, ఓకే, యువర్ బితుమినస్, గోండ్వానా కోల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో 90 ఇండియాలో ఎక్కువ శాతం కోల్ ఉండేది గోండ్వానా సిస్టంలోనే ఉంటాయి. గోండ్వానా సిస్టమ్ ఎందుకు గోండ్వానా సిస్టంలోనే ఉంటాయి అంటే, దిస్ ఇయర్ ఏంటంటే ఇండియా ఈజ్ పార్ట్, ఆఫ్రికా ఇక్కడ ఉండేది ఇండియా వాజ్ పార్ట్ ఆఫ్ యువర్ సదరన్, దట్ ఈజ్ గోండ్వానా ప్లాట్యూ. మనకు 2 ప్లేట్స్ డివైడ్ అయ్యాయి. ఓకే, ఒకటే ఎర్త్ మీద ఒకే ఎర్త్ మాస్ ఉండేది, అంటే చుట్టూరా వాటర్ ఉండి, దిస్ ఈజ్ కాల్డ్ ప్యాంథలాసా. దీన్ని ఏమంటారంటే ప్యాంథలాసా అంటారు. అండ్ దీన్ని ఏమంటారంటే ప్యాంజియా అంటారు. ప్యాంజియా. సో ఈ ప్యాంజియా ఏదైతే ఉందో దట్ వాజ్ డివైడెడ్, 2 ఇలా డివైడ్ అయిపోయాయి. పైన దాన్ని లారెన్షియా అంటారు, కింద దాన్ని గోండ్వానా అంటారు. సో ఇండియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గోండ్వానా అండ్ దర్ ఈస్ ఎ హ్యూజ్ డిపాజిషన్ ఆఫ్ కోల్డ్. సో వీ హ్యావ్ కోల్డ్ డిపాజిషన్స్ హియర్. Most of the coal is part of your Gondwana systems only. Okay, answer is D. So Gondwana systems, Gondwana. Okay, next ఇప్పుడు మనం 4th question చూద్దాం. Choose the correct statement regarding Ganga river. ఓకే, గంగా రివర్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. అసలు గంగా రివర్ ఆరిజినేట్ అయ్యేది ఎక్కడ? గంగోత్రి గ్లేషియర్లో. అంటే ఏంటి? దిస్ ఈజ్ యువర్ గంగోత్రి గ్లేషియర్స్. ఓకే, గంగోత్రి గ్లేషియర్స్ అంటే స్టేట్మెంట్ 1 ఏంటి? కరెక్టా తప్ప? కరెక్ట్. రెండోది ఏమిచ్చాడు? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ భగీరథి ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. ఎస్, భగీరథి, అలకనంద ఆ 2 కలిస్తే అక్కడ దేవప్రయాగ్ అంటారు. ఓకే, ఇలా 2 ఇలా కలిస్తేనే దేవప్రయాగ్. ఓకే, అట్ ద దేవప్రయాగ్ దీన్ని ఏమంటారంటే దేవప్రయాగ్ అంటారు. అయితే ప్రయాగ్ అంటే ఏంటి? 2 రివర్, ఓకే, 2 రివర్స్ జాయినింగ్ ది మెయిన్ రివర్ ఇలా. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటారు? గంగా అంటారు. ప్లెయిన్ రివర్స్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ దే ఆర్ కాల్డ్ గంగా. మరి పైన అంటే హిల్లీ హై ఏరియాస్ దే ఆర్ భగీరథ అండ్ అలకనంద. అంటే ఏంటి? భగీరథ అనేది కూడా కరెక్ట్. ఎక్కడ కలుస్తున్నాయి? దేవప్రయాగ్లో కలుస్తున్నాయి. సో భగీరథ మీట్స్ అట్ దేవప్రయాగ్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబౌవ్. ఓకే, ఆల్ ది అబౌవ్. ఇలా ఇలా ఒక దిస్ ఈజ్ వే దట్ ఇలా ఒక టెక్నిక్ అనమాట. సో హియర్ గంగా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ ఇండియా అండ్ లార్జెస్ట్ లెంతియెస్ట్ రివర్ ఆల్సో. లెంత్ కూడా గంగాదే ఫస్ట్. అండ్ ఇట్ points to view that basin and cultural significance, and it rises in Gangotri glaciers in Uttaranchal, Uttarakashi districts of Uttaranchal, Uttarakhand, which is also known as Bhagirathi. It cuts central and lesser Himalayas and narrow gorges. At Devprayag they meets Alaknanda and hereafter it is called as Ganga. అంటే ప్లేన్ ఏరియాస్లో దీన్ని ఏమని పిలుస్తారు? గంగా అని పిలుస్తారు.
ఓకేనా? సో ఆన్సర్ డి. ఇప్పుడు మనం 5వ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఐలాండ్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఐలాండ్? ఇక్కడ ఏమి ఇచ్చాడు? సపరేటెడ్ ఫ్రమ్ 10 degree ఛానల్. 10 degree ఛానల్ అంటే ఏంటి? ఈ 10 degree ఛానల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్ ఇట్ విల్ బి లైక్ దిస్. అంటే ఇట్ ఈస్ ఎ లాటిట్యూడ్ అనమాట. ఏది వరల్డ్ని ఎర్త్ని 2 halfగా డివైడ్ చేస్తుంది? దట్ ఈస్ 0 degree. అంటే దాన్ని ఏమంటారు? ఈక్వేటర్ అంటారు. ఈక్వేటర్. ఓకే, ఇట్ ఈస్ ఎ ఈక్వేటర్. నెంబర్ 1. రెండోది ఏంటి? ఇప్పుడు ఇక్కడ అలానే దిస్ లాటిట్యూడ్లో 10 degree ఉంది, 8 degree ఉంది, 9 degrees కూడా ఉంటాయి. ఓకే, సో ఈ 10 degree ఎక్కడ ఉంది? 10 degree ఛానల్ మెయిన్లీ. ఓకే, 10 degree ఛానల్, దిస్ 10 degree ఛానల్ అంటాం దీన్ని. ఈ 10 degree ఛానల్ ఎక్కడ సపరేట్ అవుతుంది? యువర్ 10 degree ఛానల్. ఓకే, 10 degree ఛానల్ సపరేట్స్ అండమాన్ అండ్ నికోబార్. అలానే 8 degree ఛానల్ ఉంది, మనకు 9 degree ఛానల్ ఉంది. ఓకే, 9 degree ఇన్ లక్షద్వీప్. ఓకే, ఐలాండ్స్ని సపరేట్ చేస్తుంది. అండ్ 8 degree లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్. దే సపరేట్ లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్. సో ఇప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్ ఎలా అంటే చూడండి, మనకు మాల్దీవ్స్ అండ్ లక్షద్వీప్ గుర్తుంది అనుకోండి, దిస్ ఈజ్ యువర్ 8 degree ఛానల్ అని. ఓకే, దట్స్ ఇట్. దెన్ దిస్ యూ కెన్ ఎలిమినేట్. కానీ 10 degree ఛానల్ ఏంటి? మనకి ఇక్కడ ఉంది 10 degree ఛానల్ అండమాన్ నికోబార్. సో యూ కెన్ ఆల్సో ఎలిమినేట్ సుమత్రా అండ్ జావా. జావా అండ్ సుమత్రాని కూడా తీసేయచ్చు, రైట్? బట్ హియర్ వీ వాంట్ నికోబార్ అండ్ సుమత్రా. సుమత్రా అండ్ నికోబార్, దిస్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఇండోనేషియాలో ఉంది. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలిన ఆప్షన్ ఏంటి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, రైట్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. See, 10 degree channel which separate Andaman Nicobar Islands from each other, Bay of Bengal. The two sets of island together, they are form Union Territory of Andaman Nicobar. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Therai belt. See here. Which of the below statements are correct? Therai belt ఉంది in the northern plains. ఓకే, ఇప్పుడు దీనికోసం చూడండి. What is this actually Therai belt? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? రివర్స్ కమింగ్ ఫ్రమ్ ద శివాలిక్. శివాలిక్ ఎక్కడ ఉంది? దీస్ ఆర్ ఆల్సో యూఆర్ పార్ట్ ఆఫ్ హిమాలయన్ సిస్టమ్ రేంజెస్. అవునా కదా? దే డిపాజిట్ పెబుల్స్, లార్జ్ స్టోన్స్ ఇన్ దిస్ రీజన్. నెంబర్ 1. ఓకే, రివర్స్ కమింగ్ ఫ్రమ్ శివాలిక్స్ డిపాజిట్ పెబుల్స్, లార్జ్ స్టోన్స్ ఇన్ దిస్ రీజన్. ఓకే, పక్కకు పెడదాం. The forest of this region have been cleared to reclaim the land for agriculture. అంటే ఏంటి? ఈ థెరై బెల్ట్ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థెరై బెల్ట్ ఈజ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయన్స్. దగ్గర ఉంది. ఓకే, హిమాలయన్స్ దగ్గర ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటి? ద రివర్స్ కమింగ్ ఫ్రమ్ శివాలిక్స్ డిపాజిట్ పెబుల్స్, లార్జ్ స్టోన్స్ ఇన్ దిస్ రీజన్. Number 1. Second ఏంటి? The forest of this region have been cleared to reclaim land for agriculture. అవును, ఎందుకు? ఇక్కడ కల్టివేషన్ జరుగుతుంది, అగ్రికల్చరల్. ఇన్ దిస్ బెల్ట్ మెయిన్లీ అగ్రికల్చర్ ఈస్ ప్రాక్టీస్డ్. అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తారు ఎక్కువగా. కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వీ నీడ్ టు క్లియర్. ఫస్ట్ ఏం చేయాలి? ఫారెస్ట్ క్లియరెన్స్ చేయాలి. ఫారెస్ట్ క్లియరెన్స్. ఓకే, ఫారెస్ట్ క్లియరెన్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? కరెక్ట్ ఇది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద తర్వాత స్టేట్మెంట్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద స్మాల్ స్ట్రీమ్స్ డిసపియర్ ఇన్ దిస్ బెల్ట్. రాంగ్. ఓకే, ఫస్ట్ వన్ కూడా రాంగ్. లార్జ్ పెబుల్స్ కాదు, ఇక్కడికి వచ్చేసరికి ఇది స్మాల్ స్టోన్స్ అయిపోతుంది. స్మాల్ స్టోన్స్. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. ఓకే, B is correct, right? So you see, statement A and C are correct about Babar belt which lies in the foothills of your Shivalik ranges.
అబౌవ్ థెరాయి బెల్ట్. దిస్ ఈజ్ అబౌవ్ థెరాయి బెల్ట్. బాబర్ బెల్ట్ ఇక్కడ ఉంది, అబౌవ్ థెరాయి అంటే పైన. థెరాయి బెల్ట్ ఈజ్ అ రీజన్ విచ్ ఈస్ సబ్మర్జ్ స్ట్రీమ్ ఆన్ ద సర్ఫేస్ విచ్ ఈస్ వెట్, డాంపీ అండ్ స్వాంపీ. అంటే rivers are flowing in this stream annamata, and they are thickly forest, but now the forest is cleared to reclaim the land for agriculture. Okay na? Idi aro prashna. Next chuddam. Cable Lamjo is India's only floating national park. Ekkadundi idi? Ekkadundi? Manipur lo undi. Okay, Manipur lo undi actually there is a ఇంకొకటి ఏంటంటే ఒక ఎండమిక్ అంటే ఆ ప్రాంతంలోనే దొరుకుతుంది అలాంటి ఒక స్పీషీస్ ఉంటుంది. ఎండమిక్ స్పీషీస్ అంటారు. ఎండమిక్ స్పీషీ. ఆ స్పీషీ పేరు ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ డాన్సింగ్ డియర్. దీన్ని ఏమంటారు? డాన్సింగ్ డియర్ అంటారు. ఓకే, యాక్చువల్లీ ఇది డ్యాన్స్ చెయ్యదు, కానీ దీన్ని డాన్సింగ్ డియర్ ఎందుకు అంటారంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా ఫ్లోటింగ్, దీన్ని ఏమంటారు? ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంటారు. ఫ్లోటింగ్. దాని మీద అడుగు పెట్టినప్పుడు, కాలు పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇలా 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 టిల్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని అందుకనే డాన్సింగ్ డియర్ అని అంటాం. సో ఇట్ ఈస్ అన్ ఎండమిక్. ఇది ఏ లేక్లో ఉంది? ఇట్ ఈస్ సింపుల్గా మనకు మణిపురం అని తెలిసింది అనుకోండి, సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, దాల్ లేక్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఉల్లేరు లేక్ ఎక్కడ ఉంది? J&K. ఓకే, రైట్. దెన్ యువర్ చిలికా లేక్ ఎక్కడ ఉంది? యువర్ చిలికా లేక్. ఒడిస్సా. చిలికా లేక్ ఈజ్ ఇన్ ఒడిస్సా. తర్వాత యువర్ లాక్టక్ లేక్. ఇప్పుడు మిగిలిపోయింది ఏంటి? చూడండి, ఈ మూడు కూడా మన జమ్మూ కాశ్మీర్. దాల్ లేక్, ఓకే, దెన్ యువర్ ఉల్లేర్ లేక్, దెన్ చిలికా లేక్, ఇవన్నీ కూడా మణిపూర్కి సంబంధించింది కావు. సో కాబట్టి మనకు ఆప్షన్ మిగిలిపోయింది ఏంటి? లాక్టక్ లేక్. ఓకే, లాక్టక్ లేక్. సో ఆన్సర్ ఈస్ లాక్టక్ లేక్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ లాక్టక్ లేక్. చూడండి, లాక్టక్ లేక్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కూడా. ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ మణిపూర్లో ఉంది. ఓకే, ఇట్ హోస్ట్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్, కేబుల్ లంజో. సంగాయి, దాన్ని డియర్ పేరు ఏమంటారంటే సంగాయి డియర్ అంటారు. దీన్ని డాన్సింగ్ డియర్ కూడా అంటారు, విచ్ ఈస్ ఎండమిక్ టు ఇట్. ఓకేనా? సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ రైస్ కల్టివేషన్? ఓకే, రైస్ కల్టివేషన్. యాక్చువల్లీ రైస్ కల్టివేషన్స్కి కావాల్సింది ఏంటి? హెవీ రెయిన్ఫాల్, 1 ఈజ్ మోర్ దెన్ 100 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. నెంబర్ 1 కండిషన్. రెండో కండిషన్ ఏంటి? దీనికి కావాల్సింది 25 degrees టెంపరేచర్ కావాలి. ఓకే, ఉష్ణోగ్రత కావాలి. మూడోది ఏంటి? దీంట్లో మెయిన్గా కావాల్సింది ఏంటంటే అల్యూవియల్ సాయిల్ కావాలి. ఇప్పుడు మనం చూద్దాం, స్టేట్మెంట్స్ చూద్దాం. అల్యూవియల్ సాయిల్ ఈజ్ మోస్ట్లీ, ఇంకొకటి ఏంటంటే దీంట్లో అల్యూవియల్ సాయిల్ ఈజ్ మోస్ట్లీ క్లే. ఓకే, క్లే అంటే ముట్టుకుంటే క్లేయిస్ టైప్ అతుక్కోబోతుంది అనమాట చేతికి ఇలా, రైట్? సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ క్లేయి. ఇట్ రిక్వైర్ క్లేయి సాయిల్ అండ్ స్టాండింగ్ వాటర్. ఎక్కువ రోజులు వాటర్ అలానే స్టాండ్ అయ్యి ఉండాలి. ఎందుకు? ద క్రాప్ విల్ అబ్జర్వ్ దిస్ వాటర్. ఓకే, అండ్ దే కెన్ గ్రో. ఫస్ట్ వన్, ఇట్ రిక్వైర్స్ క్లేయి సాయిల్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ స్టేట్మెంట్ కరెక్టే కదా. రెండోది, ఇట్ ఈజ్ అ రాబీ క్రాప్. అసలు మనకు ఎన్ని సీజన్స్ ఉంటాయి? ఖరీఫ్, రాబీ అండ్ జైద్. ఓకే, 3 సీజన్స్ ఉంటాయి. ఖరీఫ్ సీజన్ని వర్షాకాలంలో, రాబీ సీజన్ని చలికాలంలో, జైద్ సీజన్ని సమ్మర్ వెకేషన్ అంటే ఎండాకాలంలో. మరి ఇట్ ఈస్ ఎ రాబీ క్రాప్ రిక్వైర్డ్ టెంపరేచర్ లెస్ దెన్ 15 degrees అన్నారు. మరి తప్పా రైటా? తప్పు. కాబట్టి దిస్ ఈస్ యూ కెన్ ఎలిమినేట్. రెండోది. మూడోది ఏంటి? ఇట్ గ్రోస్ ఇన్ ఏరియా విత్ మోర్ దెన్ 100 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. అంటే మనం ఫస్ట్ చూసింది ఏంటి? కరెక్టా కాదా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? సెకండ్ వన్ ఎలిమినేట్ చేస్తే సింపుల్గా రెండోది పోయింది, క్యాన్సిల్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో క్యాన్సిల్డ్ వన్, రైట్? సో విచ్ ఈస్ ద కరెక్ట్ వన్ నౌ? దిస్ ఈజ్ యువర్ సి ఈజ్ యువర్ రైట్ వన్. సో 8th వన్లో సి కరెక్ట్. ఓకే, చూడండి,
rice is a kharif crop. It is not your rabi crop, which required more than 25 degrees temperature. So this is your correct. Now next prashna. In the context of Indian physiography, Malda fault. Malda. Okay, where is Malda fault here? Right? Malda fault ekkadundi actually. Malda fault is mostly, it separates ikkada ila untundi Malda. So మనం మ్యాప్ చూస్తే here it will be Malda fault. Okay, this is the area where you will have Malda fault anta. Okay, this Malda fault is part of Malda fault. What is fault? Fault ante enti? Fault is nothing but which is cracks which are developed, which separates. Okay, which is a crack which is developed. Fault is a line. Okay, ila. If there is a crack on the rock, దీన్ని ఏమంటారు మనం ఫాల్ట్ అంటాం. అంటే ఇది ఒక రీజన్, ఇప్పుడు ఇది ఒక రీజియన్. కాబట్టి ఫాల్ట్ ఈజ్ సపరేటింగ్ టూ రీజన్స్, రీజన్ 1, రీజన్ 2 అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మాల్డా ఫాల్ట్ ఎక్కడ ఉంది? సపరేట్స్. ఓకే, సపరేట్ ప్లాట్యూ అంటే ఇది ఎక్కడుంది యాక్చువల్గా? దిస్ ఈజ్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఓకే, అండ్ దిస్ ఇస్ ద నార్త్ ఈస్ట్. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్కి సంబంధించిన మనకు ఆన్సర్ రావాలి. వింధ్యా సత్పురాస్. ఇప్పుడు చూడండి, వింధ్యా సత్పురాస్. వేర్ ఇస్ వింధ్యా సత్పురాస్? హియర్. వింధ్యాస్ సత్పురాస్ ఆర్ హియర్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. రెండోది ఏంటి? ద ఢిల్లీ రిజెస్ ఫ్రమ్ అరావలీస్. అంటే ఇలా గుజరాత్ నుంచి యు ఆర్ బియాండ్ ఢిల్లీ, యూ విల్ బి ఫైండింగ్ ఢిల్లీ కాంట్. దెర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్, ఒక ప్లేస్ ఉంటుంది ఢిల్లీ కాంట్. అక్కడ వరకు అరావలీస్ ఆర్ ఫౌండ్. యూ కెన్ ఫైండ్ దిస్ అరావలీస్. మూడోది అంటే ఇది కూడా కాదు. మూడోది ఏంటి? ద ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రమ్ ది వెస్టర్న్ ఘాట్స్. అసలు ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కలిసేది ఎక్కడ? ఇక్కడ నీలగిరి. ఓకే, దీన్ని ఏమంటారు? ఇట్ ఈస్ ఎ నీలగిరి అంటారు. సో హియర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్, హియర్ దీన్ని ఏమంటారు? ఇక్కడ నీలగిరీస్ అంటారు. ఓకే, దీన్ని నీలగిరి అంటాం, అవునా? సో ఇది నీలగిరి. అయితే ఈస్టర్న్ ఘాట్స్ని వెస్టర్న్ ఘాట్స్ని సపరేట్ చేసేది ఏంటి? ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్, దెర్ ఇస్ నో సపరేషన్. డెక్కన్ ప్లాట్యూ ఈజ్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అంటాం. కానీ ఇప్పుడు మిగిలిపోయిందంటే ఇది కూడా తప్పు. సో మిగిలిపోయిందంటే మేఘాలయ ప్లాట్యూ అండ్ పెనిన్సులార్ ప్లాట్యూ అంటాం. సో ఆన్సర్ ఈజ్ మేఘాలయ అండ్ పెనిన్సులార్ ప్లాట్యూ. సో విచ్ సపరేట్ మేఘాలయ ఇక్కడ ఉంటుంది, మేఘాలయ ప్లాట్యూ అండ్ పెనిన్సులార్ ప్లాట్యూ. సో దీన్ని మనం ఏం చెప్తామంటే మేఘాలయ ప్లాట్యూ అండ్ యువర్ పెనిన్సులార్ ప్లాట్యూ. సో ఇది ఒక టెక్నిక్ అనమాట, ఎలిమినేషన్ టెక్నిక్. మనకు ఒకవేళ మాల్డా ఫాల్ట్ ఎక్కడ ఉంది అని తెలిస్తే దెన్ వీ కెన్ ఈజీలీ ఎలిమినేట్. మిగతా 3 ఆప్షన్స్ కూడా మనం ఎలిమినేట్ చేయగలం. ఓకేనా? సో చూడండి, పెనిన్సులార్ బ్లాక్ ఆఫ్ ఇండియా, ద నార్థన్ బౌండరీ ఆఫ్ పెనిన్సులార్ బ్లాక్ take an irregular line running from the Kutch along the western fork of Aravalli ranges. Apart from this, option D is the correct. Malda fault separates Meghalaya. The northeastern part are separated by Malda fault in West Bengal from Chota Nagpur plateau. Okay, ఇది మెయిన్గా ఈ మాల్డా ఫాల్ట్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఓకే, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ యువర్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్ని సపరేట్ చేస్తాను. క్లియర్? సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నాట్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర? బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీ కానిది ఏది? ఓకే, సింపుల్గా మనం చదవాలంటే చూడండి, సింపుల్గా కాంది ఏంటి? రైట్, చూడండి, మానస్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఓకే, సన్కోష్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. శుభన్శ్రీ ట్రిబ్యూటరీ. ఇవన్నీ కూడా ఎలా గుర్తుపట్టాలి అని అంటే బ్రహ్మపుత్ర విచ్ రీజన్ నుంచి, ఏ రీజన్ నుంచి ఫస్ట్ వెళ్తుంది చూడండి. నార్త్ ఈస్ట్ రీజన్లో అస్సాం, ఓకే, అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, ఈ రీజన్స్లో మెయిన్గా వెళ్తాయి, అవునా? సో అండ్ మోస్ట్లీ ఇన్ అస్సామీ లాంగ్వేజ్ శుభన్శ్రీ అంటే అస్సామీ లాంగ్వేజ్, సన్కోష్ అస్సామీ లాంగ్వేజ్, మానస్ ఈజ్ పార్ట్, యూ హ్యావ్ ఎ మానస్ నేషనల్ పార్క్, దాన్ని ఏమంటారంటే
మానస్ నేషనల్ పార్క్ ఉంది. ఓకే, ఇది ఎక్కడుంది? అస్సాంలో ఉంది, రైట్. సో కాబట్టి ఈ మూడు కూడా కరెక్ట్. బారక్ ఈజ్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ యువర్ బ్రహ్మపుత్ర రివర్. కావాలంటే చూడండి, ద బ్రహ్మపుత్ర విచ్ ఈస్ ఆరిజినేటింగ్ ఇన్ కైలాష్ రేంజెస్ నియర్ మాన్సరోవర్. ఓకే, అండ్ ఇట్ ట్రావెల్స్ టువర్డ్స్ ఈస్ట్ లాంగిట్యూడ్, అంటే ఇట్ సైడ్ వస్తుంది. ఇలా ఉందనుకోండి ఇండియా, this is your India, from here it originates and enters here, this is a region, and this, you know, it emerged as the turbulent and dynamic river after carving out deep gorges in central Himalayas, and Dihang is a tributary. Okay, Dihang is a tributary, and you know, it enters India in Arunachal Pradesh, Saida in the Arunachal Pradesh. Idi kuda important adigochu. Flowing southwest, it receives the left bank tributaries are Dibang, Lohit, therefore it is known as Brahmaputra here. Okay, after meeting there, it is known as Brahmaputra. Kabatti Barak is not the this thing. Brahmaputra, you chudandi. Brahmaputra receives numerous tributaries in the Assam Valley, like Shubhanshree is a tributary. Okay, Manas is a tributary, Sankosh is a tributary, and the Brahmaputra is well known for floods channels because of shifting and the banks of erosion. Ekoga shifting valla ikkada floods vastayi, right? Barak, the river Barak is second largest river in the northeast, which are having 8 major tributaries. Barak anedi separate river. Okay, it is not first largest emantaru ante Brahmaputra ane antaru, Brahmaputra. Second largest Barak. Barak is another river here. It is not tributary. Okay, now? So, this is your second option. Next question. The Himalayas can be divided into how many parts? Himalayas can be divided into Greater Himalayas, Lesser Himalayas, and also Middle Himalayas. దీన్ని మిడిల్ హిమాలయన్స్గా కూడా చెప్తాం, అండ్ శివాలిక్. అపార్ట్ ఫ్రమ్ దిస్, దీని కాకుండా కూడా దెర్ ఆర్ ట్రాన్స్ హిమాలయన్స్. ఓకే, ట్రాన్స్ హిమాలయన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎలా ఫామ్ అయ్యాయి? యాక్చువల్లీ దీని ఫార్మేషన్ వేరు, ఇవి ఫార్మేషన్ వేరు, రైట్? దీని ఫార్మేషన్ ఎలా జరిగింది అంటే, ఇండియా ప్లేట్ ఎప్పుడైతే ఇండియన్ ప్లేట్ కొలైడెడ్ విత్ యునో టెథిస్ సీతో కొలైడ్ అయినప్పుడు దీని ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇలా ఫస్ట్ ఏంటి, ఇది యూరేషియన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక టెథిస్ సీ ఉంది మనకు. సో ఈ టెథిస్ సీని ఇండియన్ ప్లేట్ వెళ్ళి ఫస్ట్ ఢీకుంది, కాబట్టి Tethys Sea has underground and formed the mountains. This is called Trans-Himalayans. Your Ladakh, Jaskar, okay, Pir Panjal, Karakoram, ఇవన్నీ కూడా మనకు Trans-Himalayans అంటాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి, Himalayas can be divided. Okay, they are being divided into so many types. ఇలా డివైడ్ చేయొచ్చు హారిజాంటల్గా, ఓకే, వర్టికల్గా డివైడ్ చేయొచ్చు, ప్లస్ హారిజాంటల్గా కూడా డివైడ్ చేయొచ్చు. ఎలా అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హిమాలయన్స్, ఓకే, ఉత్తరాఖండ్ హిమాలయన్స్ అన్ని డివైడ్ చేయొచ్చు. లేకుంటే నేపాల్ హిమాలయన్స్ అని కూడా డివైడ్ చేయొచ్చు, నార్త్ ఈస్టర్న్ హిమాలయన్స్ అని కూడా డివైడ్ చేయొచ్చు, ఆర్ డార్జిలింగ్ హిమాలయన్స్ అని, సిక్కిం హిమాలయన్స్ అని, ఓకే, హిమాచల్ హిమాలయన్స్ అని, ఉత్తరాంచల్ హిమాలయన్స్ అని, కశ్మీర్ హిమాలయన్స్ అని, ఇవన్నిటి కూడా హారిజాంటల్గా డివైడ్ చేయొచ్చు. వర్టికల్గా ఇవి, హారిజాంటల్గా దీస్ ఆర్ హారిజాంటల్ డివిజన్స్. ఇవన్నీ కూడా ఏంటి, హారిజాంటల్ డివిజన్స్ అంటాం. కాబట్టి క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, హిమాలయన్స్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ కశ్మీర్ ఆర్ నార్త్ వెస్టర్న్ హిమాలయన్స్. ఎస్, ఇది కరెక్టే. హిమాచల్ అండ్ ఉత్తరాంచల్ హిమాలయన్స్, ఎస్, ఇది కూడా కరెక్టే. డార్జిలింగ్ అండ్ సిక్కిం హిమాలయన్స్, ఇది కరెక్టే. అండ్ అరుణాచల్ హిమాలయన్స్, దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు, డి 1, 2, 3 and 4. So this is your answer. Next, you see, next ఏంటంటే
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మౌంటైన్ రేంజ్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ వన్ స్టేట్. ఓకే, విచ్ స్ప్రెడ్ ఓవర్ వన్ స్టేట్. అరావలీస్ ఇప్పుడే చెప్పింది. అరావలీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ గుజరాత్ టు ఢిల్లీ. ఓకే, సో వన్ స్టేట్ కాదు ఇది, ఎలిమినేట్. సత్పురా ఈజ్ నాట్ వన్ స్టేట్, బట్ అజంతా ఈజ్ వన్ స్టేట్. అజంతా, సహ్యాద్రి హిల్స్ మోర్ దెన్ వన్ స్టేట్, ఇది కూడా తప్పు. సో అజంతా ఈజ్ యువర్ ఆన్సర్ హియర్. సో ఇప్పుడు చూడండి, అజంతా మౌంటైన్ ఈజ్ స్ప్రెడ్ ఇన్ మహారాష్ట్ర ఓన్లీ. ఓకే, మహారాష్ట్ర ఓన్లీ అజంతా మౌంటైన్స్. మిగతా అన్నీ కూడా మోర్ దెన్ వన్ స్టేట్, మోర్ దెన్ వన్ స్టేట్. ఇది మోర్ దెన్ వన్ స్టేట్లో ఇది స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఏది? మిగతా మౌంటైన్స్ అన్ని, మిగతా 3 ఆప్షన్స్లో ఇంతకుముందు చూసాం కదా 3, ఇవన్నీ కూడా మిగతా మోర్ దెన్ వన్ స్టేట్లో. కానీ నాట్ దిస్ వన్, ఇది ఈ 3 కూడా అజంతా మాత్రమే మహారాష్ట్రలో ఉంది. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న, ద రివర్ ఆన్ విచ్ రిజర్వాయర్ ఆఫ్ ఇందిరా కెనైల్, ఓకే, ఇందిరా కెనైల్ హ్యాస్ బిన్ బిల్ట్. ఇందిరా కెనైల్ ఫేమస్ దేనికి అని అంటే, ఎందుకు అని అంటే, దిస్ హెల్ప్డ్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్లో హెల్ప్ చేసింది. ఎప్పుడు? ఇన్ యువర్ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అయితే ఇప్పుడు చూడండి, నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏ రివర్ ఫ్లో అవుతుంది? ఓకే, మెయిన్లీ విచ్ రివర్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ మనం చూస్తే చూడండి, అది కూడా ఇక్కడ ఇందిరా కెనైల్ ఇన్ పంజాబ్, పర్టికులర్లీ పంజాబ్ ఏరియాలో. కాబట్టి పంజాబ్ అంటే 5 రివర్స్ అంటాం, అవునా కదా? 5 రివర్స్ అంటాం మనం. అయితే అవి ఏంటేంటి ఇప్పుడు చూద్దాం. లూని ఎక్కడ వస్తుంది? మనకు రాజస్థాన్లో వస్తుంది. ఓకే, రివర్ లూని. సో ఎలిమినేట్. రివర్ రావి, సత్లజ్. చూడండి, సత్లజ్ గురించి చెప్తాను. జీలం అండ్ రావి, దీస్ ఆర్ వాట్? ఇవేంటి 3? దీస్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి ఫస్ట్ వన్, రావి ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ దిస్ థింగ్, సో రాంగ్. ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ సత్లజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ Indira Gandhi Canal. Okay, reservoir for Indira Gandhi Canal has been built on Satluj River. Okay, so Indira Gandhi starts from barrage, from this kind of barrage. This barrage acts as a reservoir to water flow of Satluj and Beas. Okay, Satluj and Beas, and water is derived and fed in Rajasthan area also. Okay, Rajasthan area. Actually, this Indira Gandhi Canal starts from Punjab, also reaches to Rajasthan. Correct? So this is option A is correct. Option A is the right answer. Kabatti option A is the correct answer manaku. So next prashna chuddam. Which of the following places in India house both mangroves అండ్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్? ఇప్పుడు చూడండి, ఈ మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ సాల్ట్. ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి. దీస్ ఆర్ ఏంటి? దీన్ని ఏమంటారు? సాల్ట్ టాలరెంట్ ప్లాంట్స్. టాలరెంట్ ప్లాంట్స్ ఎక్కడుంటాయి మనకు? దీన్ని సముద్రం దగ్గర, సీ కోస్ట్. ఓకే, దీన్ని ఎకోటోన్స్ కూడా అంటారు. వీటిని ఏమంటారంటే ఎకోటోన్స్ కూడా అంటారు. దీస్ ఆర్ నథింగ్ బట్ యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే దీస్ ఆర్ ట్రాన్సిషనల్ జోన్స్ అంటాం. అంటే ఒక ఎకోసిస్టమ్ నుంచి ఇంకొక ఎకోసిస్టమ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ ఎకోటోన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ట్రాన్సిషనల్ జోన్స్. అయితే మ్యాంగ్రూవ్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటాయి? ఇప్పుడు సీ ఆర్ ఓషన్స్. ఓకే, ట్రాన్సిషనల్ జోన్స్. సెకండ్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే మోర్ దెన్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్.
ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నాం మనం. అంటే ఎవర్ గ్రీన్ అంటే ఏంటి, ఎప్పుడు పచ్చగా ఉండేటి. ఎవర్ గ్రీన్ ఎప్పుడు పచ్చగా ఉండేటి. సో మోర్ దెన్ 200 to 250 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ఇది ఎక్కడ దొరుకుతాయి మనకు జనరల్గా, యూ సీ హియర్ దీస్ ఆర్ ద ఏరియాస్. ఇప్పుడు ఇది ఇండియా అనుకోండి, దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ విల్ ఫైండ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఓకే, సో you will find this evergreen forest in these particular areas like this. ఇక్కడ ఇప్పుడు మనకు దొరికేటి ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో ఎక్కువ వర్షాలు పడతాయి కదా, దీస్ ఏరియాస్. అండ్ ఆల్సో యువర్ దీస్ ఏరియాస్ you will find evergreen, tropical evergreen forest. కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, ఆన్సర్ ఏంటి అనేది. సో అండ్ ఈవెన్ ఇక్కడ కూడా 200 to 200 సెంటీమీటర్స్ పడేది అండమాన్ నికోబార్లో కూడా పడతాయి. సో కాబట్టి ఎక్కడున్నాయి, ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ హౌస్ ఫర్ బోత్ మ్యాంగ్రూవ్స్ యాజ్ వెల్ యాజ్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. మ్యాంగ్రూవ్స్ ఎక్కడ, హైయెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ సుందర్బన్లో మ్యాంగ్రూవ్స్ దొరుకుతాయా? ఎస్, దొరుకుతాయి. మ్యాంగ్రూవ్స్ ఇస్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా. బిత్తర్కనికా ఒడిశాలో ఉంది. ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్ యూ హ్యావ్ ఇన్ గుజరాత్. కాబట్టి ఇప్పుడు చూడండి, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఎక్కడ, సుందర్బన్ డెల్టా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది సుందర్బన్ డెల్టా. బిత్తర్కనికా ఒడిశా, దెన్ గల్ఫ్ ఆఫ్ కచ్ ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏమని, ట్రాపికల్ ఎవర్గ్రీన్ అండ్ మ్యాంగ్రోవ్స్ ఉండే ఏరియా. ఓకే, ట్రాపికల్ ఎవర్గ్రీన్ అంటే ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఉన్న ఏరియా ఏంటి, ఏవి, వన్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్, ది అదర్ ఈజ్ నార్త్ ఈస్టర్న్ రీజన్, ఇంకొకటి ఏంటి యువర్ అండమాన్ నికోబార్. సో ఆప్షన్లో ఏముంది ఇప్పుడు మనకి, అండమాన్ నికోబార్. క్లియరా? సో దిస్ ఈజ్ యువర్, ఇక్కడ సుందర్బన్లో ఎందుకు కాదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. బిత్తర్కనికా నాట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, and this is also not evergreen forest. Gulf of Kutch not evergreen forest. Okay, so ila you can easily eliminate from this point, right? Then next question, next ప్రశ్న చూద్దాం. ఏంటంటే the eastern coast of India produces more rice than west coast. అంటే క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందనుకోండి, భారతదేశం ఇలా ఉంది. ఓకే, సో ఇలా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ఇది ఈస్ట్ కోస్ట్ అంటాం, దీన్ని వెస్ట్ అంటాం, అవునా, వెస్ట్రన్ కోస్ట్. సో ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా, క్వశ్చన్ ఏంటంటే అసర్షన్, ఇవి అసర్షన్స్. సో ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూసెస్ మోర్ రైస్. ఎందుకు రైస్గా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ చూడండి. ఒకటి, టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, 25 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ దొరికేది ఈస్ట్లోనే, వెస్ట్లో కాదు మనకు, ఒకటి. రెండోది, రెయిన్ఫాల్ 100 to 200 సెంటీమీటర్స్ ఉండాలి, అఫ్ కోర్స్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ థర్డ్, ఇట్స్ ఏ అల్యూవియల్ సాయిల్, ఇది కండిషన్ మనకు రైస్ కోసం. ఓకే, అల్యూవియల్ సాయిల్. ఇప్పుడు అల్యూవియల్ సాయిల్ దొరికేది ఇక్కడ డెల్టిక్ రీజన్స్లో, అంటే ఈ ఏరియాలో మాత్రమే ఎక్కువ దొరుకుతుంది. ఎలా, గంగా సుందర్బన్ డెల్టా రీజన్స్ ఎక్కువ, గోదావరి, యువర్ కృష్ణ డెల్టా, కావేరీ డెల్టా, మహానది డెల్టా ఎక్సెట్రా, ఈ రీజన్స్లో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి ఈ రీజన్స్లో ఎక్కువగా రైస్ పండిస్తారు. ఒకటి, మొదటిది అంటే ఏంటి, ఈ ఆప్షన్ రైట్ ఇప్పుడు మనకు. ఓకే, సెకండ్ది, దానికి రీజన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు మనం అనుకున్న రీజన్స్ ఉన్నాయా లేవా. ద ఈస్ట్ కోస్ట్ రిసీవ్స్ మోర్ రెయిన్ఫాల్ దెన్ వెస్ట్ కోస్ట్ అన్నాడు. అంటే ఏంటి, ఈస్ట్ కోస్ట్ ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుందా, వెస్ట్ కోస్ట్ ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుందా? యాక్చువల్గా చూడండి, ఇప్పుడు ఇది భారతదేశం కదా, నౌ ఇది, సో ఇది వెస్ట్ కోస్ట్, ఇది ఈస్ట్ కోస్ట్. వర్షాలు ఎక్కువ ఎక్కడ పడతాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. మన భారతదేశానికి ఎక్కువగా వర్షాలు వచ్చేటి దేనివల్ల, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల. కాబట్టి
ఎక్కువగా వర్షాలు పడేది ఇక్కడ ఇన్ ది వెస్ట్రన్ రీజియన్. ఈస్ట్ రీజియన్లో ఎందుకు పడదు అంటే ఇలా బైపాస్ అయిపోతాయి ఏవి విండ్స్ పర్పెండిక్యులర్గా ఉండవు. కానీ ఇక్కడ చూడండి వెస్ట్రన్ ఘాట్స్లో విండ్స్ ఆర్ పర్పెండిక్యులర్ కాబట్టి ఎక్కువగా వర్షాలు పడేది వెస్ట్లోనే. ఈస్ట్లో ప్యారలల్గా ఉంటాయి. విండ్స్ ఆర్ ప్యారలల్ టు కోస్ట్, అందుకనే వర్షాలు పడవు, తక్కువగా పడతాయి. అర్థమైందా? సో ఇది ఒక రీజన్. సో కాబట్టి రీజన్ అనేది ఇక్కడ తప్పు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ ట్రూ అండ్ ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ ఆర్ ఈస్ ఫాల్స్ అనమాట. ఓకే, ఇది 15వ ప్రశ్న. రైట్, చూడండి ఇక్కడ కూడా ఉంది ఏమని, ఈస్ట్ కోస్ట్ ప్రొడ్యూసెస్ మోర్ రైస్ బికాస్ ఆఫ్ అల్యూవియల్ సాయిల్ యాజ్ వెల్ యాజ్ వాస్ట్ కోస్టల్ ప్లేన్. ఇక్కడ ప్లేన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకు? వెస్ట్ కోస్ట్ ఈజ్ సబ్మర్జ్డ్ కోస్ట్. అదే ఈస్ట్ కోస్ట్ ఏమంటాం మనం? ఈస్ట్ కోస్ట్ ఈజ్ ఎమర్జ్డ్ కోస్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ geography model questions for TSPSC Group 1. Thank you so much.